హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ రిలీజ్ అయిన లైఫ్ మూవీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలి. అసలు ఈ మూవీ ఎలా ఉంది ఏంటని మాట్లాడుకుంటే, స్టోరీ విషయానికి వస్తే మటుకు ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కన్వర్జేషన్ అవ్వచ్చు, ఏదైనా చాలా బాగుందనమాట. అండ్ ఇందులో మనకి చూసుకుంటే పవన్ గారు ఈయన డైరెక్షన్లో చాలా బాగుంది. ఈయన చేసిన ఫస్ట్ డెబ్యూ డైరెక్షన్ అయినా హీ డిడ్ వెరీ వెల్. అండ్ ఎస్పి చరణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ క్యారెక్టర్లో హీ డిడ్ రియల్లీ ఆసమ్ అని చెప్పాలి. అండ్ అందరూ ఫస్ట్ డెబ్యూటెంట్ అనమాట. శ్రీహర్ష కూడా చూసుకుంటే డెబ్యూటెంటే. అండ్ తను యాక్ట్ చేసిన విధానం అది చూస్తే మనకి అంతకు ముందర చేసిన ఒక 5 to 6 మూవీస్ యాక్ట్ చేసిన ఒక యాక్టర్లానే ఉన్నాడు, కానీ డెబ్యూ చేసిన డెబ్యూ యాక్టర్లా అయితే లేడనమాట. సో అండ్ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టోరీ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచిన సెకండ్ హాఫ్ మటుకు అమేజింగ్ అని చెప్పాలి. కొన్ని ట్విస్టులు ఉంటాయి మనకి, ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ అండ్ అలాగే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఈ ట్విస్టులు అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది క్యాసినో ఆడుతూ ఉంటారు, అండ్ గోవా సీక్వెన్సెస్ అవ్వచ్చు, అండ్ హార్స్ రేసింగ్ ఉంటాయి కదా, అవి అక్కడ బెట్టింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అనమాట. సో వాటిలో ఎలా ఉంటుంది, ఆ బెట్టింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటి అని ఇందులో మనకి క్లియర్గా చూపించడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అమేజింగ్ అని చెప్పాలి, చాలా బాగుందన్నమాట. అండ్ ఇందులో కొన్ని పర్టికులర్గా కొన్ని పాయింట్స్ మనకి హార్ట్కి టచ్ అవుతాయి అనమాట. ఒక ఫాదర్ సన్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది మనకి బాగా హార్ట్కి టచ్ అవుతుంది. ఆ ఎమోషన్స్ అనేది త్రూఅవుట్ మూవీ వాళ్ళు దాన్ని క్యారీ చేయడం అయితే జరిగింది. అండ్ ఇందులో మనకి లాస్ట్లో ఫైనల్ అండ్ ఇంటర్వెల్లో బీజిఎమ్స్ ఉంటాయి. మనకి చూసుకుంటే డివోషనల్ సైడ్ ఉన్న బీజిఎం ఉంటుంది, శివుడిని చూపించే ఆ బీజిఎం, అండ్ అది అమేజింగ్ అని చెప్పాలి. మనకి ఆ బీజిఎం వింటుంటే మనకి ఒక గూస్ బంప్స్ లానే ఉంటుంది. అండ్ ఈ మూవీకి ఫైనల్గా ఈ మూవీకి మనం కొన్ని ప్లస్ పాయింట్స్ తీసుకుంటే మెయిన్గా బీజిఎం అండ్ స్టోరీ, అలాగే ప్రతి క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చిన పరిధిలో చాలా బాగా చేశారు. అండ్ కొన్ని మైనస్ పాయింట్లు తీసుకుంటే మటుకు స్లో నరేషన్ అని చెప్పాలి, అండ్ కొంచెం రొటీన్ స్టోరీలా అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ అయితే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. ఈ వీక్లో మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలాగే ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ మనం చూడాలి అనుకుంటే ఈ మూవీ చూడొచ్చు. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5 అయితే ఇస్తాను. అండ్ మీరు కూడా డెఫినెట్లీ ఇటువంటి మూవీ గురించి కానీ ఇటువంటి రివ్యూస్ కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామ్యాక్స్.